హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నా ఛానల్ నేమ్ వచ్చి భవానీ ఇంటి విలువలు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. ఈరోజు మేము సమ్మక్క జాతరకి బయలుదేరుతున్నాము. వెళ్ళడానికి టైం ఎక్కువగా పడుతుంది కదా, అప్పటికప్పుడే మనము టిఫిన్ రెడీ చేసుకోవాలని నేను ఇలా బ్రేక్ఫాస్ట్కి రవ్వ పునుగులు రెడీ చేస్తున్నాను. చూడండి, త్వరగా అయిపోతుంది కదా, మనకి టైం ఎక్కువగా పట్టదు. రవ్వ పునుగులు చేయడానికి నేను బొంబాయి రవ్వను తీసుకున్నాను. సుజీ అంటారు కదా. 3 కప్పుల బొంబాయి రవ్వకు 1.5 కప్పు వరకు పెరుగుని వేసాను. 1 స్పూను జీలకర్రని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు ఉప్పుని వేసేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు, కొత్తిమీరను వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ని వేసేసుకోవాలి. 1/2 స్పూన్ వరకు వంట సోడాని వేసేసుకోవాలి. మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. తగినన్ని వాటర్ని వేసుకోవాలి. మరీ ఎక్కువగా చేసేసుకోవద్దు, లూజ్ అయిపోతుంది. మొత్తం లగేజీ చెక్ చేసుకొని మనము రెడీ అయ్యేసరికి పునుగు పిండి రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టేసుకోవాలి. 1 లీటర్ వరకు ఆయిల్ని వేసేసుకోవాలి. మనకి పునుగుల పిండి రెడీ అయిపోయింది. మళ్ళీ ఒకసారి వేసే ముందు కలుపుకోవాలి. ఇప్పుడు పునుగులు వేసేస్తున్నాను. చూడండి, ఇలా చేయితోనైనా స్పూన్తోనైనా పునుగులని వేసేసుకోవాలి. చాలా త్వరగా రెడీ అయిపోతాయి. మనకు వెళ్ళడానికి టైం కూడా ఎక్కువగా లేదు కదా, ఇలాగ డైరెక్ట్గా తినేయచ్చు. మనకు చెకింగ్ చేసేంత టైం కూడా లేదు కదా. నిల్వ పచ్చడి, టమాటా పచ్చడి ఏదైనా ఉన్నా కూడా మనము ఇందులో పెట్టుకొని తినొచ్చు. లేదు అంటే మనం ఆల్రెడీ పచ్చిమిర్చి వేసేసాం కదా, చట్నీ లేకపోయినా తినేయచ్చు డైరెక్ట్. వేడి వేడి పునుగులు రెడీ అయిపోయినాయి. చూడండి, త్రుంచి చూపిస్తున్నాను. లోపలంతా గుల్లా గుల్లగా, పైన అంతా క్రిస్పీగా చాలా బాగా వచ్చాయి రవ్వ పునుగులు. నేను చేసిన రవ్వ పునుగులు నచ్చినట్టయితే నా వీడియోకి లైక్ కొట్టండి. నేను ఎప్పుడు చట్నీ చేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను ఒక బాక్స్లో. మీరు చట్నీ లేని వాళ్ళు డైరెక్ట్గా తినేయచ్చు అని చెప్తున్నాను. నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ సింబల్ వస్తుంది, దానిపైన క్లిక్ చేస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.